Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వేరొకరి సలహాలు కోరే బదులుగా వేరొకరికి సలహాలు ఇచ్చే స్థాయికి తెలుగువారిని సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో వివేకం తలపెట్టినటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన వారం మనం గమనించిన అంశం ఏంటంటే, ఏ కంపెనీ అయితే తన యొక్క ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్లో ప్రాఫిట్స్ని పెంచుకుంటూ వస్తుందో అందులో అంటే అలా 4 కంపెనీలు కనుక ప్రాఫిట్స్ని పెంచుకుంటే అందులో కనీసం 3 కంపెనీలు రాబోయే 3 నెలల కాలంలో అంటే రిజల్ట్స్ డిక్లేర్ చేసిన నాటి నుండి నెక్స్ట్ 3 మంత్స్ కాలంలో వాటి యొక్క స్టాక్ ప్రైస్లో కనీసం 10% పెరుగుదల నమోదు చేస్తున్నాయని గమనించాం. అంటే ఏహ నుండి ఎప్పుడూ కూడా వారి మాటలు వీరి మాటలు వినేటి బదులుగా కనుక ఏ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగున్నాయో చూసుకుని అందులో 4 కంపెనీలను ఎంచుకుని కనుక మనం సెలెక్ట్ చేసి అందులో పెట్టుబడి చేసి 10% లాభం వస్తే చాలు అనుకున్నట్లయితే బహుశా మీకు 3 కంపెనీల్లో ఆ 10% లాభం సంపాదించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని అర్థమైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఇంకొన్ని ఉంటాయి. అవేంటంటే, కంపెనీల యొక్క లాభాలు ఉన్నప్పుడు మాత్రమే షేర్ ప్రైస్లు ట్రేడ్ అవుతూ ఉంటాయా, ఒకవేళ నష్టాలు వస్తున్నా కూడా ట్రేడ్ అవుతూ ఉంటాయా అని మనకి సందేహం కలగవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, స్టాక్ మార్కెట్ పరిభాషలో స్టాక్ మార్కెట్లో చాలా విపరీతంగా వాడబడేటువంటి అంశంగా మనం ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో గురించి మనం గత ఎపిసోడ్లో చర్చించడం జరిగింది. దానికి మనం ఏం చెప్తామంటే, ఏ కంపెనీ అయినా కనుక ఒక్కొక్క షేరుకి 10 రూపాయలు కనుక లాభం సంపాదిస్తూ ఆ యొక్క కంపెనీ షేర్ కనుక మార్కెట్లో 100 రూపాయల్లో ట్రేడ్ అవుతున్నట్లయితే వెంటనే మార్కెట్ పరిభాషలో దాన్ని ఏమని చెప్తారంటే, 100 రూపాయలకి ట్రేడ్ అవుతున్న షేరు సంపాదిస్తున్నది 10 రూపాయల లాభం కాబట్టి దాని యొక్క ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఎంత అంటే 100ని 10 పెట్టి డివైడ్ చేసి 10గా చెప్తారు. అంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఈ కంపెనీకి 10 అని చెప్తారు. అటువంటి కంపెనీ కనుక ఆ తరువాతి కాలంలో అంటే ఆ తర్వాత 3 నెలల కాలంలో డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ప్రకారం 12 నెలల కాలానికి కనుక అంటే ట్రైలింగ్ 12 మంత్స్ అనే కాన్సెప్ట్ పోయిన ఎపిసోడ్లో అవంతి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కాబట్టి నెక్స్ట్ వచ్చిన 12 మంత్స్లో అంటే నెక్స్ట్ వచ్చినటువంటి 12 మంత్ పీరియడ్లో కనుక చూసినట్లయితే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ 15 రూపాయలు అయిపోయింది అనుకోండి, అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ 15 రూపాయలు అయిపోయింది అనుకోండి. మార్కెట్లో వెంటనే ఏం చేస్తారంటే, అంతకుముందు 10 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలుగా ట్రేడ్ అయింది కాబట్టి 15 రూపాయలు వచ్చినప్పుడు 150 రూపాయలుగా ట్రేడ్ అవుతుందని ఎక్కువ మంది భావిస్తూ దాని ప్రకారం అంచనాలు కట్టి 120 రూపాయల్లో ట్రేడ్ అవుతున్నా కూడా అప్పుడు కూడా కొనడానికి ప్రయత్నిస్తారు. అంటే మొన్నటి వరకు 100 రూపాయల్లో ట్రేడ్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 120 రూపాయలు ట్రేడ్ అవుతున్నటువంటి ఈ షేర్ని 150 రూపాయలు అవుతుందేమో అని అంచనా కట్టి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అలా కొనుక్కునేవాళ్ళు అంటే కేవలం ప్రైస్ ఎర్నింగ్స్ రేషియోని మాత్రమే ఆధారపడి కొనుక్కునే వాళ్ళలో మెజారిటీ అంటే 90% పైగా కూడా నష్టాలు కూడగట్టుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే కొద్దిగా డిసెక్ట్ చేసి అంటే దీని అంతటినీ కూడా డీకోడ్ చేసి ఆ స్టాక్ మార్కెట్ ప్రైస్లో ఉండేటువంటి ప్రైస్ గురించి కాసేపు పక్కన పెట్టి ఆ స్టాక్ యొక్క ఫెయిర్ ప్రైస్ ఎలా నిర్ణయించాలి, దాని యొక్క ఉన్నటువంటి భాగోగులు ఏంటి, దాని వెనుకున్న భాగోతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఇవాళ మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈ స్టాక్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనం చర్చించినటువంటి ఈ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. అంటే 100 రూపాయలు ట్రేడ్ అవుతున్న షేరు నిన్నటి వరకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక 10 రూపాయలు ఉన్నట్లయితే వెంటనే మనం చెప్తుంది ఏమని చెప్తున్నారు, 10 PE రేషియో అని చెప్పారు. మరి ఆ PE రేషియో కనుక అంత ఇంపార్టెంట్ అయినట్లయితే అంటే కేవలం లాభాలున్న కంపెనీలే కనుక ట్రేడ్ అవుతూ PE రేషియో ప్రకారమే ట్రేడ్ అవటం నిజమే కనుక అయినట్లయితే ఒక్క క్షణం ఆలోచించి ఆ నెక్స్ట్ పీరియడ్లో అంటే నెక్స్ట్ వచ్చినటువంటి 12 నెలల కాలానికి కనుక చూసినట్లయితే ఒకవేళ ఆ కంపెనీ 10 రూపాయలు లాభం బదులుగా ₹1 నష్టం తీసుకొచ్చింది అనుకోండి, అంటే ₹1 నష్టం సంపాదించింది అనుకోండి, అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఏం కావాలి, కేవలం మ్యాథమెటిక్స్నే నమ్ముకుని మనం ఎప్పుడైనా సరే ఎర్నింగ్స్ ఎంత ఇంటూ PE రేషియో అంటే 10 పెట్టి డివైడ్ చేస్తే వచ్చేది దాని ధర అని చెప్పినట్లయితే మనం కూడా ఏం పొరపాటు చేస్తాము, -1 వచ్చింది అనుకోండి, -1 ఇంటూ 10 రూపీస్ వేస్తే మీ ఇంట్లో చదువుతున్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడిని అడిగినా కూడా వెంటనే ఏమని చెప్తారు, -1 ఇంటూ 10 వేసినట్లయితే -10 వస్తుంది అని చెప్తారు. అంటే దాని ప్రకారం నెగిటివ్ షేర్ ప్రైస్ ఉండాలి లేదా కనీసం షేరు ట్రేడే కాకూడదు అని. కానీ మనం చూసినట్లయితే అంటే మన గత చరిత్ర చూసినట్లయితే నష్టాలు వస్తున్న కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూనే ఉంటాయి.
అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి స్టాక్లో కూడా కేవలం పిఈ రేషియోనే ఆధారం చేసుకుని స్టాక్ ప్రైస్ను ఊహించడం లేదా విలువ కట్టడం అనేది చేసే ప్రక్రియ మంచిది కాదు, లోపభూయిష్టం అని మనం తెలుసుకోవాలి. మరి దానికి సారాంశం ఏంటి, దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటో కూడా మనం గమనించే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా కూడా వివేకం చాలా ప్రయత్నం చేసి కొన్ని స్లైడ్స్ని మీకు తేలికగా అర్థం కావడానికి వీలుగా మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతోంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న స్లైడ్లో చూపిస్తున్నట్లుగా ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 200 ఉన్నట్లయితే ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక 10 రూపాయలు అన్నట్లయితే దాని పిఈ రేషియో ఎంత అని అడిగితే వెంటనే 200ని 10 పెట్టి డివైడ్ చేసి 20గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒకవేళ కనుక రాబోయే కాలంలో ఆ కంపెనీలో నష్టం వచ్చినా కూడా కంపెనీ షేర్ ఇంకా కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుండే ఉంటుంది అని గమనించాం. కాబట్టి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ 200 రూపాయలు పూర్తిగా లాభం పైనే ఆధారపడి ఎప్పుడూ కూడా సెన్సిటివ్గా ఉండదు. అంటే లాభం పెరిగితే 200 పెరగటం, లాభం తగ్గితే 200 తగ్గటం పూర్తిగా జరగదు. ఇందులో కొంత భాగమేమో ప్రాఫిట్తో లింక్ ఉండవచ్చు, కొంత ప్రాఫిట్ మాత్రం, కొంత మార్జిన్ మాత్రం ప్రాఫిట్తో లింక్ లేకుండా ఉండొచ్చు అని గమనించాలి. అంటే ఇక్కడ మనం గమనించడానికి మీకు అర్థం కావడానికి తేలిగ్గా చెప్పాలి అంటే ఒకవేళ గనక కంపెనీలో ఉన్న ఆస్తుల విలువ పర్ షేర్ అంటే ఆల్రెడీ అంతకుముందు సంపాదించిన లాభాలు కనుక ఒకవేళ ఆ కంపెనీలో 150 రూపాయలు పర్ షేర్ చొప్పున బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే 150 రూపాయలు లేక 120 రూపాయలు కనుక వాల్యుయేషన్ ఆల్రెడీ ఉన్న ఆస్తుల కింద లెక్కేయచ్చు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 200 రూపాయల్లో బహుశా 150 రూపాయలు 120 రూపాయలు ఆల్రెడీ కంపెనీ సంపాదించిన లాభాలు బ్యాంకుల్లోనో ఆస్తుల రూపంలోనో ఉన్నాయి కాబట్టి అంతకన్నా తగ్గే అవకాశం లేదు. కాబట్టి అంటే అలా కనుక మనం పరిగణించినప్పుడు 200 రూపాయలు షేర్ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా 10 రూపాయలు ఈపీఎస్ అయినా కూడా 20 పిఈ రేషియోని మార్కెట్ చెప్తున్నప్పటికీ కూడా మనం మాత్రం ఏమని అంచనా కడతామంటే ఈ 200 రూపాయల్లో ప్రాఫిట్తో ఆధారం లేకుండా నిర్ణయించబడిన రేట్ ఎంత అని చూస్తాం. అది కనుక ఒకవేళ 120 రూపాయలని తెలిసినట్లయితే అంటే ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తుల విలువ ఒక్కొక్క షేర్కి 120 రూపాయలు ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు స్లైడ్ మీద చూపిస్తున్నట్లుగా 200 రూపాయల నుంచి 120 రూపాయలు తీసేస్తే మిగిలినటువంటిది కేవలం 80 రూపాయలు మాత్రమే ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్గా గమనించాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో నెక్స్ట్ రాబోయే కాలంలో కనుక ప్రాఫిట్లు ఎక్స్పాండ్ అయినా కాంట్రాక్ట్ అయినా అంటే పెరిగినా తగ్గినా కూడా ఈ కేవలం 80 రూపాయలు మాత్రమే ప్రాఫిట్తో లింక్ ఉన్నటువంటి సంఖ్యగా భావించి అది మాత్రమే పెరుగుతుందని లేదా తగ్గుతుందని భావించాలి. కానీ మొత్తం 200 కూడా ప్రాఫిట్పై ఆధారపడి పెరుగుతుందని కానీ తగ్గుతుందని కానీ భావించడం తప్పు అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఆ తర్వాత పీరియడ్లో అంటే పోయిన పీరియడ్ వరకు 10 రూపాయల ఎర్నింగ్స్ ఉన్న ఈ కంపెనీకి నెక్స్ట్ పీరియడ్లో కనుక 15 రూపాయలు ఈపీఎస్ వస్తే ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు స్లైడ్పై చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్నే కనుక చూసినట్లయితే 15 రూపాయలు ఈపీఎస్ రాగానే జనరల్గా మార్కెట్లో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఈ యొక్క కంపెనీ పిఈ రేషియో 20గా ఉంది కాబట్టి 15 × 20 కాబట్టి షేర్ ప్రైస్ 300 రూపాయలు అవుతుంది అంటారు. అని వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే 220 రూపాయలైనా 230 రూపాయలున్నా 250 రూపాయలున్నా కూడా షేర్ ప్రైస్ని వెంటనే కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ అంచనా ప్రకారం 300 రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాటు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి నిశ్చితంగా గమనించినట్లయితే అదే ఫార్ములాని మళ్ళీ తిరిగి లెక్కిద్దాం. ఏమనుకున్నాం మనం 200 రూపాయల్లో కూడా 120 రూపాయలు ఆల్రెడీ ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్ కాదు అంటే లాభాలతో ముడిపడి పెరిగే లేదా తగ్గే సంఖ్య కాదు అనుకున్నాం. కాబట్టి ఆ 120 రూపాయలను అలాగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్లైడ్పై చూపించిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు గ్రహించినట్లయితే 120 రూపాయలేమో అలాగే ఉంటుంది. కానీ అంతకుముందు మనకు ప్రాఫిట్ 80 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు ఈపీఎస్గా ఉన్నప్పుడు మన యొక్క పిఈ రేషియో అంటే మార్కెట్లో 20 పిఈ అని చెప్పినా కూడా మనం మాత్రం పిఈ రేషియో ఎంతగా తీసుకున్నాం 80/10 కేవలం 8నే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తగా వచ్చిన పీరియడ్లో వచ్చిన లాభం 15 రూపాయలు కాబట్టి 15 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్ వస్తుంది. అంటే 120 రూపాయలేమో ప్రాఫిట్ మూలంగా షేర్ ప్రైస్ నిర్ణయించబడుతుంది. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత ఉంది 120గా ఉన్నది. కాబట్టి ఈ 120కి 120 కలిపినట్లయితే మన లెక్క ప్రకారం ఫేర్ వాల్యూ ఎంత 240 మాత్రమే. కాబట్టి మనం కొనుక్కుందాం అనుకున్న రోజున ఆ కంపెనీని నోటీస్ చేసిన రోజున ఆ కంపెనీ యొక్క ప్రైసు 240 కన్నా తక్కువ ఉంటే కొనడానికి అర్హత ఉన్నట్టుగాను 240 దగ్గర ఉంటేనేమో కొనడానికి అర్హత లేనట్లుగాను 240 కన్నా ఎక్కువ ఉంటేనేమో అమ్మ దగ్గర షేరుగాను భావించాలే. కానీ
కేవలం అంతకుముందు ఉన్న అంచనా ప్రకారం లాభాలు వస్తున్న కంపెనీలన్నీ కొనుక్కుందామని ఆలోచన చేసే బదులుగా ఇలా కూడా కొద్దిగా మనం ఫిల్టర్ చేసినట్లయితే పెరగటానికి అవకాశం తక్కువ ఉన్న కంపెనీలని మన లిస్టులో నుంచి ఎలిమినేట్ చేసి మంచి కంపెనీలు మాత్రమే దొరకబుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం అందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశంగా మనం గమనించాలి. మనం అందరం కూడా నేర్చుకున్నటువంటి వేరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంత మంచి షేర్ అయినా, ఎంత మంచి అభిప్రాయం అందరికీ కూడా ఇన్వెస్టర్లందరికీ కంపెనీ పైన ఉన్నా కూడా డ్యూరింగ్ ద డే అంటే ఒకే రోజులో కూడా దాని షేర్ల ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అదే నెల కాలం కనుక తీసుకున్నట్లయితే ఇంకా బాగా పెరగడం తగ్గడం జరుగుతూనే ఉంటుంది. దానికి కారణాలు ఏంటో కూడా మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఆ పర్టికులర్ రోజున ఉన్నటువంటి డిమాండ్ సప్లైలను బట్టి కొద్దిగా ధరల్లో స్వల్పమైన మార్పులు వస్తూ ఉంటాయని మనం గమనించాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 240 రూపీస్ ఫెయిర్ వాల్యూగా గమనించిన మనం ఆ 240 ఒక్కటే పట్టుకుని 240లోనే ట్రేడ్ అవుతుందని చెప్పినట్లయితే మనం కొద్దిగా గొప్ప ఆశాభంగం గురిగాక తప్పదు. అందువల్ల కామన్ సెన్స్ అప్లై చేసి మనం ఏం చేస్తామంటే రిజల్ట్స్ వచ్చిన రోజుకి ముందు ఉన్న 3 నెలల కాలాన్ని చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఈ 15 రూపాయలు ఎర్నింగ్స్ డిక్లేర్ చేసిన కంపెనీకి గత 3 నెలల కాలంలో ఉన్న ప్రైస్ ప్యాటర్న్ని తీసుకుని ఆ ప్రైస్ ప్యాటర్న్ ఎలా ఉన్నదో చూసినట్లయితే 2 అంశాలు మనకు దోహదపడాలి. ఒకటి, ఆ 3 నెలల్లో యావరేజ్గా ఎంతలో ట్రేడ్ అయిందో తెలుస్తుంది ఒక అంశం. రెండవది, ఎన్నిసార్లు యావరేజ్ దగ్గర నుంచి దూరంగా పైకి కానీ క్రిందకి కానీ చేరడం జరిగిందో చూసినట్లయితే దాన్ని మనం వాలటైలిటీ లేదా స్టాండర్డ్ డీవియేషన్ చెప్పడం జరుగుతుంది. ఆ వాలటైలిటీని లెక్కించడం అనేది సింపుల్గా స్టాటిస్టికల్ ప్రక్రియ. ఒకవేళ మీకు ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ మ్యాక్సిమం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని కనుక స్టాటిస్టిక్స్లో చూసుకుని సిగ్మా అంటే ఏంటో చెప్పమ్మా అంటే వెంటనే వాళ్ళు మీకు సిగ్మా లెక్కించడం చెప్తారు. అలా స్టాండర్డ్ డీవియేషన్ కనుక లెక్కేసినట్లయితే మనకి రెండో అంశం కూడా వచ్చి చేరుతుంది. ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా పాయింట్స్లో చూసినప్పుడు ఎప్పుడు కూడా యావరేజ్ తీసుకుని యావరేజ్కి కనుక 3 సార్లు సిగ్మా కలిపి అంటే 3 సార్లు స్టాండర్డ్ డీవియేషన్ కలిపి మ్యాక్సిమం వాల్యూ 3 సార్లు స్టాండర్డ్ డీవియేషన్ తీసేస్తే మినిమం వాల్యూ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే సిద్ధాంతాన్ని మనం ఇక్కడ అమలుపరిచినట్లయితే ఇలా ఉండవచ్చు. అదేంటంటే ఇలా 15 రూపాయల ఎర్నింగ్స్ డిక్లేర్ చేసిన ఈ కంపెనీ గత 3 నెలల కాలంలో చూస్తే యావరేజ్ ప్రైస్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత వాలటైలిటీ చూసినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ 10గా వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ స్టాండర్డ్ డీవియేషన్ దొరకబుచ్చుకుని ప్రస్తుతం మనం కానీ లెక్కేసినటువంటి 240 రూపీస్ ఫెయిర్ వాల్యూకి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏం చేస్తామంటే ఫెయిర్ వాల్యూ 240 మ్యాక్సిమం ఎంతవరకు చేరొచ్చో ఒక అంచనాకు రావడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 240కి స్టాండర్డ్ డీవియేషన్ 10 రూపాయలు వచ్చింది కాబట్టి 3 పెట్టి మల్టిప్లై చేస్తే 30 రూపాయలు. సో 240 ప్లస్ 30 రూపీస్ వేసి 270 మ్యాక్సిమం ధరగాను, అలాగే 240లో నుంచి 3 × 10 అంటే 30 రూపీస్ని తీసివేస్తే వచ్చినటువంటిది 210గాను లెక్కేసి మనం నెక్స్ట్ 3 నెలల కాలంలో ఈ స్టాక్ ప్రైసు రీజనబుల్గా కనుక ట్రేడ్ అవుతున్నట్లయితే అంటే అదనపు సమాచారం ఏమీ లేనట్లయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం బేస్ చేసుకుని ట్రేడ్ జరిగినప్పుడు బహుశా రానున్న 3 నెలల కాలంలో 210, 270 మధ్యన మాత్రమే ట్రేడ్ అవుతుందని చెప్పడం సాధ్యపడుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే గడిచిన వారం అవంతి చెప్పిన సిద్ధాంతం ప్రకారం లాభాలు పెరుగుతున్న కంపెనీలు సెలెక్ట్ చేయాలి అంది. ఇప్పుడు ఈ వారంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటి? ఏ కంపెనీకైనా సరే ఒక ఫెయిర్ వాల్యూ నిర్ణయించి ఆ ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉన్నట్లయితే కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత ఫెయిర్ వాల్యూ దగ్గరకు వచ్చినా ఫెయిర్ వాల్యూ కన్నా పైకి పెరిగినా అమ్ముకోవటం అనేది మంచి పని అవుతుంది. ఇలా ఇన్ని ఎక్సర్సైజులు చేసిన మేము అంటే 2.5 years కష్టపడి ఈ ఫెయిర్ వాల్యూ డిటర్మిన్ చేసేటువంటి ప్రాసెస్ని పూర్తి చేసిన మేము తర్వాత చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే మేము చేసినటువంటి ఇంత ఎక్సర్సైజు నిజంగా స్టాక్ మార్కెట్లో ట్రూ అవుతుందా లేక కేవలం మా ఊహల్లోనే పరిమితం అయిపోయిందా అని పరిశీలించే ప్రయత్నం చేశాం. దాని గురించి అవంతి చేసిన ఎక్సర్సైజు దాని యొక్క రిజల్ట్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win.
వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. అవంతి, మనం చేసినటువంటి స్టడీ మొత్తం కూడా ప్రైస్ డిటర్మినేషన్ కోసం ట్రై చేసాం. అందులో ప్రైసెస్ డిటర్మిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చేసిన ఎక్సర్సైజ్ గురించి ఒకసారి చెప్పు. ఏదైనా ఒక షేర్లో గనక ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ రెగ్యులర్గా యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నట్లయితే ఆ స్టాక్ ప్రైస్ వాలటైలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్టాక్లో చాలా తక్కువ మంది ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ స్టాక్ ప్రైస్ వాలటైలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ వాలటైలిటీనే సిగ్మా అని కూడా అంటారని ఇందాక మనకి ప్రసాద్ గారు చెప్పారు. ఈ సిగ్మాని వాడుకుని మేము ఆ స్టాక్ ప్రైసెస్కి హై అండ్ లో వాల్యూస్ డిటర్మైన్ చేయటం కూడా చేశాము. ఇలా హై అండ్ లో రేంజెస్ నెక్స్ట్ 3 monthsలో ఏముంటాయో డిటర్మైన్ చేసిన మేము ఎన్ని కంపెనీ ప్రైసెస్ ఎన్నిసార్లు ఈ రేంజ్లో పడినాయో చూడటానికి కూడా ట్రై చేశాము. మాకు కూడా సర్ప్రైజ్ అయ్యేటట్లుగా 81.7% ఆఫ్ ద టైమ్స్ కంపెనీ స్టాక్ ప్రైసెస్ అన్నీ కూడా మేము డిటర్మైన్ చేసిన ఈ రేంజ్లో పడటం అనేది మేము గమనించాము. ఇలా అన్ని కంపెనీస్ 81.7% ఆఫ్ ద టైమ్స్ పడినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేటట్లుగా 90, 95, 100% ఆఫ్ ద టైమ్స్ కూడా చాలా కంపెనీల ప్రైసెస్ ఈ రేంజ్లో మూవ్ అవటం మేము చూసాము. ఇందువల్లనే చాలా మంది లీడింగ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్ ఇండియా కూడా వివేకం ఇచ్చే ఈ అనాలిసిస్ని వాడుకుంటూ ఉంటున్నారు. అంటే మంచి కంపెనీలు, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీలు, అందులో రిజల్ట్స్ డిక్లేర్ చేసే నాటికి మన ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువలో ఉన్న కంపెనీలు చూసి అందులో ఎన్ని కంపెనీలు నెక్స్ట్ 3 monthsలో 10% పెరిగాయి అని మేము అడగడం జరిగింది. అలా అనలైజ్ చేసి తీసినప్పుడు టు అవర్ సర్ప్రైజ్ 87%, అంటే దాదాపుగా ప్రతి 10 కంపెనీల్లో 9 కంపెనీలు 10% కన్నా ఎక్కువ 3 నెలల్లో పెరిగినట్టుగా గమనించాం. అంటే దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే గడిచిన వారం గమనించినట్లుగా పెరుగుతున్న కంపెనీలు 4 కొనుక్కుంటే 3 పెరిగితేనే మంచి లాభం వస్తుంది అనుకున్న మనం ఇప్పుడు తాజా అంచనా ప్రకారం అంటే ప్రతి 10 కంపెనీలు కొనుక్కుంటే 87%, అంటే దాదాపుగా 9 కంపెనీలు, ఒకవేళ తక్కువగా లెక్కేసుకున్నా కూడా 8 కంపెనీలు 10% కన్నా ఎక్కువ పెరుగుతున్నాయని గమనించిన మనం దాదాపుగా సక్సెస్ ఫార్ములాకి చాలా దగ్గరగా వచ్చినట్లు. ఎందుకంటే 10 కంపెనీలు కొనుక్కుంటే అందులో 8 కంపెనీలు 10% పెరిగితే 80 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు అనుకున్నా కూడా అందులో మిగిలిన 2 కంపెనీలు తగ్గినా కూడా, అంటే ఒక్కొక్కటి 10%, 15% తగ్గినా కూడా, ఇంకా 80లో నుంచి 30 తీసేసినా కూడా 50 రూపాయలు మనకు ఎక్కువ మిగిలే అవకాశం ఉంటుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడిపై లాభాలు ఎబ్బడి మొబ్బడిగా వచ్చే అవకాశం ఉన్నది అని గమనించాం. ఇన్ని చేసిన తర్వాత మాకు వచ్చినటువంటి ఇంకొక సంశయం ఏంటంటే ఈ కంపెనీల్లో అంటే బహుశా 100 కంపెనీలు కనుక ఈ కేటగిరీలో ఉన్నట్లయితే ఏ కంపెనీ కొనుక్కోవాలి అని మా గ్రూప్లోనే ఉన్న డిస్కషన్ స్టార్ట్ అవడం జరిగింది. అప్పుడు మేము ఏం చేసామంటే ఇన్ని కంపెనీల్లో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఇన్వెస్టర్కి డబ్బు సంపాదించాలనే కోరిక ఉండాలి, కానీ ఇన్ఫోసిస్లో సంపాదించాలి అనో, రిలయన్స్లో సంపాదించాలనో, లేకపోతే బీపీసీఎల్లో సంపాదించాలనే కోరిక ఉండటం అనేది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. అందుకని మేము ఏం చేసామంటే ఈ కంపెనీలన్నిటి పక్కన కూడా, అన్నిటి వైపున కూడా నిష్పాక్షికంగా మేము వెరిఫై చేస్తూ మేము చేసిన ప్రక్రియ ఏంటంటే కంపెనీలు పెర్ఫార్మెన్స్ రాగానే మా యొక్క ఫెయిర్ వాల్యూ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఈ ఫెయిర్ వాల్యూతో మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూని కంపేర్ చేస్తాం. అంటే ఒకవేళ కనుక ఫెయిర్ వాల్యూ 100 ఉండి మార్కెట్ వాల్యూ కనుక 50 రూపాయలే ఉందనుకోండి, అంటే మనకి ఏమర్థం అవుతుంది, మన అంచనా ప్రకారం ఇంకా 50 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నది. 50 రూపాయలు ప్రస్తుతం ఉన్న రేటు ఇంకో 50 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నది, అంటే స్కోప్ టు గ్రో 100% ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఇలా ప్రతి కంపెనీకి కూడా, అంటే ప్రతి కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ని ఆ కంపెనీ యొక్క ఫెయిర్ ప్రైస్తో కంపేర్ చేసి స్కోప్ టు గ్రో ఎంతో లెక్కించడం జరిగింది. అలా మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకున్న మనం ఆ మంచి కంపెనీల యొక్క ఫెయిర్ ప్రైస్ని మార్కెట్ రేటుతో కంపేర్ చేసి ఆ రెండింటికి మధ్య ఉండే తేడాని స్కోప్ టు గ్రోగా కూడా నిర్ణయించడం జరిగింది. ఎప్పుడైతే మంచి కంపెనీలన్నింటినీ కూడా ఆ స్కోప్ టు గ్రో ఆధారంగా తగ్గుతూ వచ్చేటువంటి క్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందో మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే ఏ రోజైనా ఏ ఇన్వెస్టర్ అయినా ఏ క్లయింట్ అయినా వివేకం యొక్క తలుపు తట్టినట్లయితే ఆ రోజునున్న సమాచారం ప్రకారం, అంటే అప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అన్నింటికన్నా ఏ మంచి కంపెనీయో చెప్పడం సాధ్యపడుతుంది. ఒకవేళ ఒక కంపెనీ కన్నా ఎక్కువ కొనుక్కోవాలనుకుంటే 2, 3, 4 అయినా సరే 4-5 కంపెనీలు లిస్టులో ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా వివేకం సాధించింది ఏంటంటే నిష్పాక్షపాతంగా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి బయాస్కి లోను కాకుండా, ఎటువంటి యాంగ్జైటీకి లోను కాకుండా కూడా మార్కెట్లో ఉన్న సమాచారాన్ని సంగ్రహించి ఆ సమాచారం ప్రకారం అన్నింటికన్నా బేషుగ్గా కొనుక్కోగలిగినటువంటి కంపెనీలు ఏంటో కూడా ఏ రోజైనా చెప్పడానికి సాధ్యమయ్యేటువంటి ప్రక్రియని డెవలప్ చేయగలిగింది. ప్రేక్షకులకి ఒక గమనిక, ఈ గడిచిన వారం ఈ వారం ప్రసారమైనటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్తో సహా రాబోయే 3-4 ఎపిసోడ్లు కనుక మీరు చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో బహుశా
రాబోయే రోజుల్లో మీరు వేరొక వ్యక్తిని కానీ వేరొక సంస్థను కానీ ఏ స్టాక్ కొనుక్కోవాలని సలహా అడిగే అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టాక్స్ని కొనుక్కుని ఉండి ఉన్నట్లయితే అందులో ఏ స్టాక్ని ఉంచుకోవాలి లేదా ఏ లెవెల్ వద్ద అమ్మాలో కూడా మీకు మీరే నిర్ణయించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఖచ్చితంగా దగ్గరికి వస్తాయని నమ్మకంగా చెప్పగలం. గడిచిన వారం ఈ వారం ప్రసారం చేసిన ఎపిసోడ్ల ద్వారా ప్రేక్షకులు గమనించింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో మెరుగైన షేర్లను కొనుక్కోవాలి అంటే ప్రధానంగా 2 అంశాలను మనం పరిగణించాలి అని తెలుసుకున్నాం. అవి ఒకటి లాభాలు పెరుగుతూ ఉండటం, రెండవది పెరిగిన లాభాలు ఉన్న కంపెనీల్లో కూడా ఏ కంపెనీ యొక్క ధర అయితే ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంటుందో దాన్ని మాత్రమే కొనుక్కోవాలని గమనించాం. ఇది ఒక్కటే సరిపోతుందా, లేక లాభాలు రావాలి అంటే కొనుక్కునేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మనం, అమ్మేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా, లేక ఇంకా రివ్యూ చేస్తూ పోతుండాలనేటువంటి అంశాలపై రాబోయే వారాల్లో దృష్టి పెడదాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.